హైదరాబాద్లో హై రైజ్ బిల్డింగ్లకు కొత్త రూల్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై వాటర్ హార్వెస్టింగ్ ఉంటేనే హై రైజ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తాము అని జలమండలి క్లారిటీ ఇచ్చింది. సిటీ దాహార్తిని తీర్చేందుకు వాటర్ సోర్సెస్ పెరగలేదని, కానీ కనెక్షన్లు మాత్రం వేలు లక్షల్లో పెరిగిపోతున్నాయని నగర ప్రజలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఖచ్చితంగా పాటించాలని అంటోంది. లేదంటే భవిష్యత్తులో నీటికి కటకట తప్పదని జలమండలి ముందుగానే అలర్ట్ చేస్తోంది. తెలంగాణలో భూగర్భ జలాలను పెంపొందించడానికి, భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో నీటి సరఫరాలో ఇబ్బందులను తగ్గించేందుకు జలమండలి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సిటీలో కొత్తగా నిర్మించే హైరేజ్ భవనాలకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధిగా ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. ఇకపై వాటర్ హార్వెస్టింగ్ ఉంటేనే హైరేజ్లకు పర్మిషన్లు ఇస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది గ్యారంటీ చేస్తున్నాం. నల్ల కనెక్షన్ కావాలంటే నువ్వు వాటర్ హార్వెస్టింగ్ ఉండాలి. సో కొత్తగా హౌసెస్ కట్టే ప్రతి ఇంటికి ఇది ఉంటేనే మేము మీకు వాటర్ హార్వెస్టింగ్ చేస్తాము అనే కండిషన్ మీద చేస్తున్నాం. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉన్న వాటర్ సోర్సులు దశాబ్దాలుగా పెరగలేదు, కానీ కనెక్షన్లు మాత్రం ఏటా వేలు లక్షల్లో పెరుగుతున్నాయి. ప్రస్తుతం సిటీలో 14.5 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా మిడ్ సమ్మర్ లో రోజు 15,000 ట్యాంకులు బుకింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రోజు 9,000 ట్యాంకర్ల ద్వారా జలమండలి నీటి సరఫరా చేస్తోంది. వర్షాలు పడకపోతే హైదరాబాద్ సిటీలో డిసెంబర్ నుంచి నీటి సరఫరాకి ఇబ్బందులు తప్పవని జలమండలి ముందుగానే అలర్ట్ చేస్తోంది. కొత్తగా నిర్మించే భవనాలతో పాటు ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచిస్తున్నారు. ఈ గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే మనం రీఛార్జ్ చేసుకోమో, గ్రౌండ్ వాటర్ని మొత్తం ఊసీలకు వదిలేసి మళ్ళీ కృష్ణాలకు పంపిస్తామో, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో గ్రౌండ్ వాటర్ కనుక రీఛార్జ్ కాకపోతే మేము ఎంత వాటర్ ఇచ్చినా కానీ, ఇంకొక స్కీమ్ తీసుకొచ్చినా, 2 స్కీములు తీసుకొచ్చినా కానీ ప్రాబ్లం ఉంటుంది. అది సత్యం. సొల్యూషన్ ఏంటి అంటే ప్రతి ఇల్లు, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి గేటెడ్ కమ్యూనిటీ వర్షపు నీరు ఎంత అవుతుందో అలా 90%, 80% వాటర్ హార్వెస్టింగ్ చేసి వాళ్ళ గ్రౌండ్లోకి కనుక మనం తీసుకెళ్ళకపోతే ఇంకా 3 స్కీములు తెచ్చినా, 2 స్కీములు తెచ్చినా లేదు. మీరు అన్నట్టుగా ఎల్నీలో వల్ల ఈ సంవత్సరం వర్షాలు తక్కువ అవుతే నెక్స్ట్ మనకు డిసెంబర్ నుంచి నవంబర్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? వాటర్ బోర్డ్ ఏం చేయగలదు, ఎంత చేయగలదు? మాకు లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ ప్రజల సైడ్ నుంచి 100% వాటర్ హార్వెస్టింగ్ చేసి, ఇప్పుడు మొన్న 2 వర్షాలు పడినాయి. వర్షం రాగానే మొత్తం వాటర్ అంతా రోడ్ల మీదకి వస్తుంది, నాలాకి వెళ్తుంది, నాలా నుంచి కిందికి వెళ్తుంది. ఎవరి ఇంట్లో వాళ్ళకి కనీసం ఒక 1000 లీటర్స్, 10,000 లీటర్స్, 20,000 లీటర్స్ గ్రౌండ్లోకి వెళ్తుందా? ఇంటి ఆవరణ మొత్తం కాంక్రీట్, రోడ్ అంతా కాంక్రీట్, ఎక్కడ వెళ్తుంది? జలమండలి సూచనలు పాటించి నగరవాసులు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పై దృష్టి పెడితే భవిష్యత్తులో నీటి కష్టాలు తగ్గే అవకాశం ఉంది.